దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము ఫాదర్స్ డే సందర్భముగా పర్వతముపై నిలుపుట తండ్రికి అభిష్టమాయను. పరమగీతంలో 4వ అధ్యాయం 8వ వచనమండి. అమాన పర్వతపు శిఖరము నుండి క్రిందికి చూచెదవు. తండ్రి అయిన దేవుడు నరుల చెడుతనము భూమి మీద గొప్పదని చూచి నరులను చేసినందుకు హృదయములో నొచ్చుకొని యెహోవా దేవుని దృష్టి యందు కృప పొందినవాడును దేవుని భయభక్తులు కలిగిన నోవాహుతో త్రిత్వమనే 3 అంతస్తుల మహా ఊరంత ఓడను చితిసారకపు మ్రానుతో నిర్మించి రక్షణ అను కిటికీ నమర్చి నీ కుటుంబమునకును చిన్న పెద్ద పశుపక్షాదులు జంతువులు నేలప్రాకు పురుగులు కళే మొదలగు సమస్త శరీరులకును నానా విధములైన ఆహార పదార్థములను సమకూర్చుకును అని ఆజ్ఞ ఇవ్వగా నోవాహు విధేయుడై పగలంతా స్తుతిగానములతో ఓడను నిర్మిస్తూ రేయి మొదటి జామున కుటుంబముతో దేవుని మహిమను శక్తిని పొందుకొని ఓడ పూర్తి అగుట తోడనే జీవాత్మ గల సమస్త శరీరులను ఓడలో ఎక్కించి తన కుటుంబమును ఎక్కిన వెంటనే దేవుడే ఓడ తలుపు వేసెను. ఒక్కసారిగా వాతావరణము మారి చూస్తుండగానే కారు మబ్బులు కమ్ముకొనగా ఆకాశపు తూములు విప్పబడగా ప్రళయ భీకర వర్షము రాగా మహాఘాతముల ఊటలన్నీ విప్పబడగా జలములు విస్తరించగా ఓడ భూమిపైకి లేచి జలముల ప్రచండముగా ప్రబలినందున ఓడ నీళ్ల మీద నడిచెను. పర్వతములే మునిగిపోగా భయాకంపితులైన నరజాతికి ఊహించని ఉత్పాదం, కనురెప్పపాటులో ఊహించని ఉన్మాదం. ఎప్పుడూ విన్నది కాదు కదా, చూచింది కాదే ఏది ఈ బైబిసం. వాట్ ఎవర్ హ్యాపెన్స్ అవర్ సైడ్, డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఈజ్ గార్డెడ్ ఇన్సైడ్. ఎగతాళి చేసి నాట్యమాడిన వారు మునిగిపోగా స్తుతించిన వారు ఆనందాల విహార హరివిల్లు కేళి. వినూత్నమైన అనూహ్యమైన సంఘటన వినముచ్చటగా ఉంది కదండి. ఏ ఇంజనీర్కైనా ఏ సైంటిస్ట్కైనా జనులందరూ కలిసి ఓడ ఎత్తుట సాధ్యమా? నీళ్లపై నుంచి పైకి లేవనెత్తడం సాధ్యమా? నీళ్ల మీద నిలుపుట సాధ్యమా? నీళ్లపై నడిపించుట సాధ్యమా? అది అసాధ్యమే కదా. ఇంటిల్లిపాది ఇల్లు కట్టినా బ్రతికేది లేదులే అని హేళన చేసిన జనులను జలములు ముంచి ఓడ పైకి లేచి నడిచి అరారోతు కొండపైన నిలిచిందట. నీళ్లపై ఓడ నడుచుట అబ్బురము, ఆశ్చర్యము, ఆనందం. అబ్బో, ఒక ప్రమాదాన్ని, ఒక సమస్యని, ఒక ఉత్పాదాన్ని తప్పించుటకు నీటి ప్రవాహము వలన కొండపై ఓడ నిలుపుట వింత, విడ్డూరమా, విచిత్రమా? ఇది జరగకూడదే అని మానవుడు అనుకుంటే అలా జరిపించి అద్భుత భీకర కార్యములు జరిపించుట, మహా అద్భుతములు జరిపించే దేవుని యొక్క ప్రత్యేకత. ఓ తండ్రులారా, భూమి మీద జీవితం బాగుంది అనే సంబరంలో అమావాస్య ఎదురైందా? వెనువెంటనే జాబిలమ్మ వెలుగు తొంగి చూస్తోంది. ఎదురు చూడండి. ఆ చీకటి చూడకుంటే సియోను కొండపై వెలుగు అనుభవించలేము కదా. కెరటాలుగా సమస్యల వరవడిలో కొట్టుకుపోతున్నామా? తండ్రులారా, ప్రార్థనతో పోరాడితే పరమ తండ్రి అందమైన సియోను రాజ్యమునకు అడుగులు వేయించగలడు, ఒడ్డుకు చేర్చగలడు. ఓ తండ్రి, నీ కుటుంబములకు నూతన ఓడ కట్టుకొనుము, అందులో చేరుము. రక్షణ మార్గము నీదే సుమా. ఆమేన్.